తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురు మే 15 నుంచి మారిపోతున్నాడని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. మరి వాటి ఇంపాక్ట్ వివిధ రాశుల మీద ఎలా పడుతుంది? ముఖ్యంగా మన అక్షయ తృతీయ వస్తుంది కదా. సో ఈ రోజు చాలా చాలా మంచి రోజు అని మీ నోటనే నేను విన్నాను. సో వివిధ రాశుల వారు ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకుంటే, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కొంచెం అయినా వాళ్ళ లైఫ్లో చేంజెస్ వచ్చి ఒక శుభప్రదంగా ముందడుగు వేయచ్చు ఈ సంవత్సరం అంతా అంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అయి జగదంబ కదంబ వన ప్రియవాస విలాసిని వాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైటభంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. తదుపరి ఇక కన్యా రాశి వారికి ఎలా ఉంటుందండి? కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎంత మౌనంగా ఉంటే వీళ్ళకి అంత మంచిది. కన్యా రాశి వారు చాలా సైలెంట్గా ఉండాలి. అండ్ డెఫినెట్లీ టైం స్కెడ్యూల్ పెట్టుకోవాలి. డైలీ టైం స్కెడ్యూల్ పెట్టుకోవాలి. ఎట్లా అంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేవాలి, 7 వరకు యోగా ప్రాణాయామ ప్రాక్టీస్ చేసుకోవాలి, 7 నుంచి 9 లోపల టిఫిన్లని కంప్లీట్ చేసుకోవాలి, 9 నుంచి 5 వరకు పని అంటే 9 నుంచి 5 దాకా పని చేస్తూనే ఉండాలి. ఇంకా వీళ్ళకి కూడా ఏంటంటే నో అన్న వర్డ్ చెప్పకుండా పని చేయాలి. నో అన్న వర్డ్ అసలు చెప్పకూడదు. ఏ ఆఫర్ వచ్చినా సరే పోవాలి అంతే. గట్టిగా కష్టపడి పని చేయాలి కన్యా రాశి వారు. చేస్తే వీళ్ళకి జస్ట్ ఒక 2 నెలల పాటు లక్ వస్తుంది. అక్టోబర్ నవంబర్ భాగ్యస్థాన 11వ స్థానం లోపలికి గురువు వస్తాడు. 2 నెలలు వస్తాడు చూడండి. అలా జాక్పాట్ తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టేస్తాడు కన్యా రాశికి. కాబట్టి దీనికి ఒక బ్రైట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నాకు సంబంధించిన ఒక క్లయింట్, అంటే నేను బెంగళూరుకి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను. నా ఆఫీస్ ఉంటుంది అక్కడ. సో ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళేటప్పుడల్లా ఏదో ఒక ట్యాక్సీ పట్టుకుంటాను అనమాట. ట్యాక్సీ పట్టుకొని ఒక ట్యాక్సీ డ్రైవర్ నన్ను గుర్తుపెట్టాడు. గురూజీ మీ వీడియోస్ నేను రెగ్యులర్గా చూస్తా గురూజీ, నేను ట్రావెల్ చేసినంతసేపు మీ యొక్క వాయిసే వింటూ ఉంటాను, ఇగో చూడండి గురూజీ అని చెప్పేసి అన్నాడు. అంటే సరే మంచిదిరా, ఏంది అంటే ఇట్లనే చేస్తున్నా గురూజీ, నాకు లక్ ఎప్పుడు వస్తుందో చెప్పండి గురూజీ అన్నాడు. సర్లేగా డ్రైవర్ పిల్లగాడు కదా, పోతున్నాను కదా ఉన్నంతసేపట్లో సరే అని చూసి వాడికి చెప్పారు, నీకు ఇప్పుడు లక్ టైం ఉందిరా, ఈ 3 నెలల కాలంలో నీకు లక్ ఉంది, నువ్వు నో అని మాత్రం చెప్పకు, దేనికి నో అని చెప్పకు, నేను నో అని చెప్పకుండా నీకు ఆఫర్ వస్తుంది దగ్గరికి, కానీ నో అని చెప్పకు అని చెప్పా. సరే గురూజీ అని చెప్పేసి అన్నాడు. కరెక్ట్గా 2 నెలల తర్వాత ఫోన్ చేశాడు. గురూజీ ఒక సూపర్ డీల్ కుదిరింది గురూజీ, నాకు ఒక పెద్ద ల్యాండ్ అమ్మించాను, దాదాపుగా 50 కోట్ల వర్త్ ల్యాండ్, 50 కోట్లు సేల్ చేయించాను, నాకు దాని యొక్క ఏదైతే ఉంటుందో కమిషనే నాకు 20 లక్షల దాకా వచ్చింది గురూజీ. నేను లక్ గురూజీ, నా లైఫ్ మారిపోయింది, నేను కారు కూడా అమ్మేస్తున్నా గురూజీ, నేను ఇంకా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటున్నా గురూజీ అన్నాడు. ఏమైందిరా అంత లక్ ఎట్లా వచ్చిందిరా అని అంటే, మీరు చెప్పారు కదా గురూజీ నో అని చెప్పొద్దు అని చెప్పారు కదా, నేను నో అని చెప్పలేదు. ఒక క్లయింట్ ఎక్కాడు, ఆ క్లయింట్ ఎక్కిన తర్వాత అర్జెంట్ కాల్ వచ్చింది ఆయనకి, నేను పలానా కోలార్ దాకా పోవాలి, నాకు వస్తావా అని అడిగాడు. నాకు అప్పుడు అనిపించింది గురూజీ చెప్పారు కదా నో అని వద్దని చెప్పేసి అని నేను ఆయనకి నో చెప్పలేదు. సో అట్లనే కోలార్ డిస్టిక్ వెళ్ళడం జరిగింది. ఆ ఉన్నంతలోనే అక్కడనే నాకు ఒక ఫోన్ కూడా వచ్చింది. ఆయన కొంచెం ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాడు. ఆయన ఏమైంది అని అంటే ఆయన నాకు ఆ విషయాలన్నీ చెప్పాడు. నేను అప్పుడు చెప్పాను, సార్ మీకు మంచి ల్యాండ్ ఉంది సార్ మా ఊరు దగ్గరనే అని చెప్పి నేనే ల్యాండ్ చూపించిన సార్. చూపించగానే ఆయన అరే ఇంత మంచి ల్యాండ్ ఉంది, దీనికి రేట్లు లేకపోవడం ఏంది, నేను రేపే అగ్రిమెంట్ చేసుకుంటున్నా కొనుక్కుంటున్నా అని చెప్పి అది కథం డీల్ చేసేసుకున్నాడు, కొనేసుకున్నాడు, అయిపోయింది. ఈజ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అనమాట. సో ఎయిర్పోర్ట్ క్యాబ్లో వెళ్ళే వాళ్ళకి ఒక అదృష్టం ఉంటుంది. ఏం తెలుసా అంటే పెద్ద బిగ్ షాట్స్ అందరూ వాళ్ళ క్యాబ్ ఎక్కుతారు లక్కీగా, వాళ్ళ క్యాబులు రాకపోతే. ఆ అదృష్టం ఏంటంటే ఆయన రేంజ్ రోవర్ కారు రావాల్సింది, ఆ రేంజ్ రోవర్ కారు ఇదేమైంది బ్రేక్ డౌన్ అయిపోయింది. సో బ్రేక్ డౌన్ అయింది కాబట్టి ఆయన అర్జెంటుగా ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంటికి వెళ్ళే మూమెంట్లో ఆయన కోలార్ డిస్టిక్ పోవాల్సి వచ్చింది. కోలార్ వెళ్ళి అటు సైడ్ చెన్నై వెళ్ళి అదే క్యాబ్లోనే చెన్నై వెళ్ళి ఆయనకి తీరిక లేదు. టైం అదృష్టం కలిసి రావడం అంటే ఇదే అది కలిసి వచ్చింది. సో 20 లక్షలు ఊరికి కాదు కదా,
అది అందుకే కన్యా రాశి వారు నో చెప్పొద్దు. నో చెప్పకుండా నేను చెప్పినట్టుగా షెడ్యూల్ చేసుకోండి. మళ్ళీ 7 గంటలకు పడుకోవాలంటే 7 గంటలకు పడుకోవాలా, పొద్దున్నే లేవాలి, ఈ పని చేసుకుంటూ వెళ్ళండి. రోజు సూర్య నమస్కారాలు చేయండి. 7 గంటలకే 7-8 గంటలకే పడుకోవాలా. మొబైల్ రీల్ చూసుకుంటూ కూర్చోవద్దు. రీల్ చూస్తూ కూర్చుంటే ఇంకా మిమ్మల్ని కూడా అందరూ జరుగు అదృష్ట దేవత కూడా వచ్చి జరుగు అంటది. నువ్వు ఇలా అంటే అదృష్ట దేవత కూడా ఇలా అంటది. కాబట్టి టైం ని యూటిలైజ్ చేసుకోవాల్సింది అంటారు. పడుకొని రీల్స్ చూస్తూ కూర్చోకండి. రైట్. నా రీల్స్ చూడండి. కానీ కన్యా రాశి వారికి చెప్పడం మర్చిపోయా, వీళ్ళు అక్షయ తృతీయకి 100% రావాలి. వీళ్ళు తప్పకుండా రావాలి. వస్తేనే వీళ్ళకి అదృష్టం, లేకపోతే లేదు. కన్యా రాశి వారు రావాల్సిందే. సో అక్షయ తృతీయకి మీరు తప్పకుండా రావాలి.